మీకు కూడా ఇలాంటి వాల్పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫొటోస్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, మనం రోజు ల్యాప్టాప్లో చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తాం, బట్ వాటిలో మనం బాగా యూజ్ చేసేది క్రోమ్ బ్రౌజర్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే క్రోమ్ బ్రౌజర్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ యశ్వంత్ అండ్ యూఆర్ వాచింగ్ జార్విస్ పీసీ ఛానల్. ఓకే, మనం క్రోమ్ ఓపెన్ చేయగానే ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు మనం మల్టిపుల్ విండోస్ని క్రియేట్ చేయడానికి Ctrl+N. సో ఇక్కడ చూడండి, టాస్క్ వ్యూలో మనకు ఒకటే విండో ఉన్నది. సో ఇప్పుడు నేను Ctrl+N మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 విండోస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ విండోలో మల్టిపుల్ ట్యాబ్స్ని క్రియేట్ చేయాలంటే Ctrl+T. సో మీరు Ctrl+T ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే మీకు అన్ని ట్యాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీరు ఈ ట్యాబ్ని క్లోజ్ చేయాలి అంటే Ctrl+W. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోకుండా ఒక ట్యాబ్ క్లోజ్ చేసారు, బట్ మీకు అది మళ్ళీ రీఓపెన్ కావాలి. సో దానికోసం కీబోర్డ్లో Ctrl+Shift+T ప్రెస్ చేస్తే మళ్ళీ మనం రీసెంట్గా క్లోజ్ చేసిన ట్యాబ్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ప్రజెంట్ ఈ ట్యాబ్లో ఉన్నా. ఒక ట్యాబ్ ముందుకు ఫార్వర్డ్ కావాలంటే Ctrl+Tab. అదే ఒక ట్యాబ్ బ్యాక్వర్డ్ కావాలంటే Ctrl+Shift+Tab. ఓకే, ఇదంతా కాదు బ్రో, నేను డైరెక్ట్గా ఒక స్పెసిఫిక్ ట్యాబ్కి డైరెక్ట్ మూవ్ అవ్వాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకునే ట్యాబ్ ఏ నెంబర్లో ఉందో ఆ నెంబర్ ప్రెస్ చేయాలి. లైక్ Ctrl+2, Ctrl+3, Ctrl+5, Ctrl+6 ఇట్లా. ఇఫ్ మీరు డైరెక్ట్గా లాస్ట్ ట్యాబ్కి మూవ్ అవ్వాలనుకుంటే జస్ట్ కీబోర్డ్లో Ctrl+9 ప్రెస్ చేస్తే ఏ ట్యాబ్ అయితే లాస్ట్కి ఉందో ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేయడానికి అంటే రీఫ్రెష్ చేయడానికి Ctrl+R లేకపోతే F5. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన, నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ చేసిన. ఓకే, ఇప్పుడు ఒక పేజ్ని బ్యాక్వర్డ్ చేయాలంటే Alt లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే బ్యాక్వర్డ్ అవుతుంది, Alt రైట్ యారో క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. అండ్ తర్వాత జూమిన్కి Ctrl+, జూమ్అవుట్కి Ctrl-. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూమిన్లో కానీ జూమ్అవుట్లో కానీ అంటే మీరు 60%, 80% లేకపోతే 120, 150% ఇట్లున్నప్పుడు మీరు డైరెక్ట్గా డిఫాల్ట్ అంటే 100%కి రావాలంటే కీబోర్డ్లో Ctrl+0 ప్రెస్ చేస్తే మీరు డిఫాల్ట్గా 100%కి మూవ్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ట్యాబ్ని ఫుల్ స్క్రీన్ చేయాలి అంటే కీబోర్డ్లో F11 ప్రెస్ చేయాలి, మళ్ళీ F11 ప్రెస్ చేస్తే నార్మల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ హిస్టరీకి Ctrl+H, డౌన్లోడ్స్కి Ctrl+J. అండ్ నెక్స్ట్ అడ్రస్ బార్ అంటే సెర్చ్ బార్, డైరెక్ట్ మీరు సెర్చ్ బార్ దగ్గరికి వెళ్ళాలంటే Ctrl+L లేకపోతే Alt+D. సో ఇలాంటి ప్రొడక్టివిటీ టిప్స్ కోసం అండ్ ఇలాంటి ల్యాప్టాప్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.